UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాస్పోర్ట్ ఉందో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అది రద్దు చేసి కామన్ మ్యాన్ ఏదైతే పాస్పోర్ట్ యూజ్ చేస్తారో ఆ పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి అన్నట్టుగా కోర్టు ఏమో ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు ఇలా జారీ చేసింది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గెలవలేదు కాబట్టి కోర్టు ఇలా ఇష్యూ జారీ చేసిందని మీరు భావిస్తున్నారా? ఇక్కడ పార్టీ పరంగా అయినా అనధికారికంగా కొన్ని చొరవ తీసుకొని ఆయన అంటే ప్రభుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా కూడా ఆయన పనులు నిర్వహించాడు. దాని మీద కొన్ని కేసులు ఉండొచ్చు. అంటే ఎప్పుడైతే అంటే ప్రతిపక్ష నాయకుడి హోదా పోయిందో, ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయాడో, ఆయన సర్వసాధారణమైన ఎమ్మెల్యే, పులివెందల ఎమ్మెల్యేగా ఉంటాడన్నమాట. అయితే అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అప్లికేషన్ పరంగా ఆయన్ని పంపించవచ్చు అనేది వాళ్ళ రాజ్యాంగంలోనూ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నట్టయితే మామూలు సాధారణ ఫ్లైట్లో సామాన్యులాగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. ఆ సామాన్య పౌరుల్లాగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడానికి ఆయనకున్నటువంటి మెరిట్స్ డీమెరిట్స్ రెండింటినీ కూడా వాళ్ళు ఓసారి క్యాలిక్యులేట్ చేసుకుంటారన్నమాట. డీమెరిట్స్ ఎక్కువగా ఉన్నట్టయితే నువ్వు విచారణలో ఉండాలయ్యా, లేకపోతే దేన్నైనా ప్రభావితం చేస్తావు అని చెప్తారు. కనుక ఇప్పుడు ఇంతవరకు వెళ్తాడని అనుకోవడమే కానీ నిన్న మొన్న వెళ్తాడనుకున్నట్టయితే లేదు ప్రజలు ఎంత కష్టపడుతుంటే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీకు నీ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుందనేటువంటి మాట ఒకటి వచ్చింది. కానీ లేదు, వెళ్ళటం లేదని చెప్పారు. ఈరోజు ఏం చేశారు, మన జగన్మోహన్ రెడ్డి తాలూకు వచ్చి ఆ చెప్పిన అబద్ధాలు అందరూ కూడా మండిపోతున్నారన్నమాట. వచ్చి మాకు ₹1 ఇవ్వకుండా, మాకు ఏ సహాయం చేయకుండా వచ్చి ఫోటోలు తీయించుకొని వెళ్ళిపోతావా నువ్వు అని చెప్పారన్నమాట. ఇదే కాకుండా ఇంకో 2 రోజుల్లో తీవ్రమైన పరిణామం వస్తుంది. అదే అంటే ఏం చేశాడు, నాకు ప్రాణాపాయం ఉంది, ఈ ప్రాణాపాయంలో రక్షించుకోవడం కష్టం అన్నాడన్నమాట. ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఎందుకు బతకాలండి ఆయన? నిజంగా ఎవరో అన్నారంటే కరెక్టే. ఇన్ని అబద్ధాలు చెప్పుకొని వాళ్ళు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని చెడగొట్టి ప్రజలు ఎందుకు బలవంతంగా చంపేస్తావు? అందువలన జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి లండన్ వెళ్ళడం మాత్రం జరగదు. జరిగితే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు కదా, జరిగిందంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వెనక ఎవరున్నారు అంటే తీగలైతే దొంగంతా కదులుతుంది కదా, అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి తాలూ వ్యవహారంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.